ఈరోజు డే 7 క్లాస్లో బేసిక్ ఫ్లవర్ డిజైన్స్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ నేను స్పైరల్ డిజైన్ వేసుకొని 4 లైన్స్ వేసి హమ్స్ డిజైన్ అయితే వేసుకుంటున్నాను. మనకి బేసిక్గా ఫ్లవర్ డిజైన్స్లో స్పైరల్ అండ్ సర్కిల్ డిజైన్స్ అయితే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ డాట్స్ డిజైన్ వేసుకున్నాను అండ్ చూస్తున్నారు కదా, స్మాల్ రోజ్ టైప్లోని స్పైరల్ వేసి పెటల్స్ వేసి ఫిల్ చేసుకున్నాను. సో దీనికి మనం సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఇలా కూడా వేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ డిజైన్ చూడడానికి కష్టంగా ఉంటుంది కానీ వేయడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5 డాట్స్ వేసుకొని అండ్ పెటల్స్ వేసి థిక్ లైన్ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ మనం అరబిక్ డిజైన్స్లో ఫ్లవర్స్ యూస్ చేస్తూ ఉంటాము. సో మనం అరబిక్ డిజైన్లో కానీ దేంట్లో అయినా కూడా షేడింగ్ చేసుకునేటప్పుడు అండ్ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు ఇలా సింగిల్గా వేసుకునేటప్పుడు అవుట్లైన్ అనేది థిక్గా వేసుకోవడం వల్ల ఆ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కాఫీ బీన్ టైప్లోని లీఫ్ వేసుకున్నాను. సో ఇక్కడ లీఫ్ వేసుకొని 2 లైన్స్ సెంటర్కి డ్రా చేసి 1 సైడ్ ఫిల్లింగ్ 1 సైడ్ షేడింగ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ప్రతి ఒక్క డిజైన్లో స్పైరల్ డిజైన్ యూస్ చేశాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ పెటల్స్ వేసుకొని నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నిటికీ స్పైరల్ అయితే యూస్ చేశాను. మనం సర్కిల్ కూడా యూస్ చేసి ఈ డిజైన్స్ని వేసుకోవచ్చు. సో మనం క్రియేట్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ చిన్న వైన్ డిజైన్ అయితే వేసుకున్నాను. మనం డబల్ లైన్ హమ్స్ కూడా వేసి వైన్ డిజైన్ని క్రియేట్ చేయొచ్చు. ఇంకా ఎవరైతే నా పేజ్ని ఫాలో అవ్వలేదో వెంటనే ఫాలో అయిపోండి. ఎందుకంటే మన పేజ్లోని ఫ్రీ మెహందీ క్లాసెస్ అండ్ న్యూ మెహందీ డిజైన్స్ డైలీ అయితే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఈ క్లాసెస్. ఎందుకంటే చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ క్లాసెస్ అండ్ మీ డౌట్స్ని క్లియర్ చేస్తూ అయితే నేను ఈ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక నేను సర్కిల్ డిజైన్ యూస్ చేసి ఫ్లవర్ అయితే డ్రా చేస్తున్నాను. సో ఈ డిజైన్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ డిజైన్స్లో ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మెహందీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి మెహందీ పేస్ట్ని. పేస్ట్ అనేది కొంచెం స్మూత్గా చేసుకోవడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ చేసేటప్పుడు. దీనివల్ల మీకు హ్యాండ్ పెయిన్ ఉండదు అండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు డిజైన్స్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. లాస్ట్ 1 ఫ్లవర్ వచ్చేసి పెటల్స్ వేసుకొని షేడింగ్ అయితే ఫుల్గా చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సో షేడింగ్ చేయడం వల్ల మనకి పెటల్ షేప్ అనేది కొంచెం క్లమ్జీగా అయింది. సో దాన్ని హైలైట్ చేయడానికి ఫస్ట్ థిన్ లైన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ అవుట్లైన్ అనేది ఇంకొంచెం థిక్గా వేసుకున్నాను. సో ఈ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా పేజ్ని ఫాలో అయిపోండి.